మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. 2024 ఎలక్షన్ టైంలో మొత్తం అంతా అంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా ఏపీ నుంచి చుట్టుపక్కల రాజధాని చుట్టుపక్కల నుంచి వెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పని కట్టుకొని మరి టీడీపీ రావడానికి చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు అని అంటారు. నిజమా అది? 100% నిజమండి. 2024 ఎలక్షన్స్ లో ఎన్ఆర్ఐస్ ప్లేడ్ ఎ కీ రోల్. ఎన్ఆర్ఐ ఓటర్స్ ఆర్ ద గేమ్ చేంజర్స్ ఫర్ 2024 ఎలక్షన్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళే కాదండి, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓట్లేశారు. ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో చదువుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్లేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీ అందరికీ ఓట్స్ ఉన్నాయా అండి? ఇంకా స్టిల్ ఉన్నాయి అందరికి? అందరికి ఓట్స్ ఉన్నాయి. మధ్యలో ఓట్స్ తీసే ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఎక్కించే ప్రయత్నం చేశాము. అన్ని రకరకాలుగా గత 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు, రూపాయి అభివృద్ధి చేయలేదు. పంట అప్పు చేసి సంక్షేమం పట్టాడు కానీ సంపద సృష్టించి సంపద పంచే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. సో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు. రాష్ట్రం మీద 8,000 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అదే విధంగా సహజ వనరులు బాక్సైట్, లాటరైట్, తోరియము, టైటానియము, ఎర్రచందనము ఇవన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు. అనేక రకాలుగా ఆడపిల్లల్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. ఆడపిల్లలతో సరోగసి లాంటి భయంకరమైన నీచమైన కుట్రలకు అమ్మేసే ప్రయత్నం చేశారు. 1, 2 కాదండి, అనేక రకాలుగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి సర్వనాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టైంలో చాలా మంది మిస్ అయ్యారని అంటున్నారు కదా. గతంలో కూడా చాలా మంది నేతలు అన్నారు అదే మాట. మరి వాళ్ళందరినీ అంటే ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారా? 100% వచ్చాక ఆల్రెడీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆడపిల్లలు రాష్ట్రం నుంచి మాయమయ్యారో వాళ్ళలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఐడెంటిఫై అయిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది ప్రాస్టిట్యూషన్ దాంట్లో ఊబిలో చిక్కుకుపోయారు, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంతమంది చాలా మందికి ఐడెంటిఫైడ్ గా ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ కూడా ఈ మాయమైపోయిన ఆడపిల్లందరూ ఎక్కడికి వెళ్ళారు అని కొన్ని దర్యాప్తు చేస్తున్నాం. చాలా భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మాయమైపోయిన ఆడపిల్లల్లో చాలా మంది సరోగసి బారిన పడిపోయారు. అంటే ఇక్కడ ఆడపిల్లలందరినీ ఒక దగ్గరకు ప్లేస్ కి తీసుకెళ్లిపోయి అక్కడ సరోగసి చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనే కొన్ని వివిధ సందర్భాల్లో ఎన్జిఓస్ చేస్తున్న దర్యాప్తులు కూడా కొన్ని జరుగుతున్నాయి. ఏపీ పోలీస్ కూడా దాని మీద దర్యాప్తు సాధిస్తుంది. ఆ ఇష్యూస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఒక కేసు ఎస్టాబ్లిష్ చేసి ఏ రకంగా అయితే వాస్తవాలన్నీ ప్రజలు చెప్పే ప్రయత్నం అతి త్వరలోనే జరుగుతుంది. అమ్మాయిలను మిస్ అయిన విషయంలో చాలా భయంకరమైన వాస్తవాలు అతి త్వరలో బయటకు రాబోతాయి. జరుగుతుంది. అయితే చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని మీద. దాని గురించి వాస్తవాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో మాయమైపోయిన అమ్మాయిలు ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ కూరుకుపోయారు, ఎక్కడ బలైపోయారు, ఎక్కడ ఇరుక్కుపోయారు, ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ తో కేసు ఎస్టాబ్లిష్ చేసి పోలీసులు భయంకరమైన వాస్తవాలు అతి త్వరలో బయట పెట్టబోతున్నారు. మీకు సరోగసిది ఒకటే చెప్పాను, అమ్మాయిల స్కిన్ తీసి కూడా స్కిన్ ప్యాచింగ్స్ దగ్గర నుంచి అనేక రకాలుగా భయంకరమైన వాస్తవాలు కూడా అతి త్వరలోనే బయటకు రాబోతున్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నా, వాస్తవాలన్నీ అతి త్వరలో బయటకు రాబోతాయి. అయితే చాలా బిగ్ సెన్సేషన్ అవుతుంది. చాలా పెద్ద సెన్సేషన్. లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు భయంకరమైన డేంజరస్ స్కామ్ అది. ఎవరో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండాలి. పెద్ద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గత ప్రభుత్వంలో మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే ప్రయత్నము, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.